హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. ఈరోజు అయితే ఈ బ్లౌజు కటింగ్ అనేది పోస్ట్ చేశానండి. ఈ బ్లౌజు కటింగ్ అనేది పోస్ట్ చేశానండి. మన ఛానల్లో అయితే ఉంది. ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా పెట్టాను. ఇలాగా నడుము అనేది ముందు స్టార్టింగ్ అయితే బ్యాక్ తయారు చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ కింద మనం అనేది చేసుకుంటే ఈజీగా కుట్టగలుగుతాము. చిక్కగా అనేది రాదు. ఈ విధంగా నడడానికి పట్టీ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా నడుము అనేది తేలకుండా ఉంటుంది. చిన్న లూజ్ అనేది నడుము ఉన్నా కూడా తేలకుండా ఉంటుంది అనమాట. ఇలాగా ఈ క్లాత్ మీదకి వచ్చేలాగా కుట్టు అనేది వేసుకోవాలి కిందకి. చూసారు కదా, బ్యాక్ సైడ్ అంతా తయారైపోయింది. ఈ విధంగా అతికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నడానికి అతికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కుట్టుకుందామండి. హ్యాండ్స్ అనేవి ఇలా అడుగును మడత పెట్టుకొని ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా ఇలాగ ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోకూడదు. సెంటర్లోని మొత్తం రెండు హ్యాండ్స్ కలిపి ఒకేసారి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్కి వచ్చేలాగా మనం లోత్ అనేది తీసుకున్నాం కదండి. అది ఏంటంటే ఈ విధంగా మనం కుట్టుకోవడం వల్ల ఏంటంటే రెండు హ్యాండ్స్ కలిపి కుట్టేయడం వల్ల ఏంటంటే చక్కగా బ్యాక్ ఏది రావాలి, ఫ్రంట్ రైట్ ఏది రావాలి, లెఫ్ట్ ఏది రావాలి అనేది కూడా వస్తుందన్నమాట. మనం విడదీసేసి కుట్టుకున్నామంటే మనం అనుకోకుండా రెండు ఒకే పక్క కుట్టించుకోవడం అవుతుంది కూడా. అలా కూడా మిస్టేక్ అనేది జరుగుతుంది దానివల్ల. ఇప్పుడు షేప్లు అనేవి కుట్టుకుందామండి. ఫ్రంట్ షేప్లు అనేవి చూసారు కదా, ఇలాగా ముందు చిన్న కట్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి వేసుకోవాలి అనేసి డాట్లు అయితే ఇక్కడ నుంచి వేసుకోవాలని చిన్న కట్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా పెద్ద డాట్ అనేది వేసుకోవాలి. ఇలా కొలుచుకొని కట్ట పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవడానికి అవుతుంది అన్నమాట. చక్కగా స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే బ్లౌజ్ అనేది కొంచెం వేగంగా కుట్టుకోవడానికి అవుతుంటుంది. మనం ముందే అన్నీ చక్కగా నీట్గా కట్ చేసి పెట్టుకుంటే, కటింగ్ అనేది పెట్టుకుంటే చూస్తారు కదా, 3 డాట్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలి. చక్కగా 3 కూడా ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ అనేది చక్కగా అద్దినట్టు వస్తుంది అనమాట. 3 చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చాయో. చక్కగా ఎదర్ అనేది కింద కుండుకోకుండా చక్కగా నీట్గా అందంగా ఉంటుంది. చూసారు కదా, ఓ పక్క అయితే కుట్టేశాను. ఇప్పుడు రెండో షేప్ అనేది కుట్టుకుందామండి. రెండో పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండోది ఈ విధంగా వేసేసుకొని రెండో పార్ట్ కూడా ఒకసారి మనం ఈ విధంగా కొలుచుకుందామండి. ఎందుకంటే రెండాటికి కట్ అయితే పెట్టుకున్నాము. ఈ విధంగా కొలుచుకోవడం వల్ల ఏంటంటే చక్కగా మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న మిస్టేక్ ఏం జరుగుతుందంటే రెండు కూడా మనం రైట్ అన్నా కుట్టించుకుంటాము, లెఫ్ట్ అన్నా కుట్టించుకుంటూ ఉంటాం అనమాట. అలా అవుతూ ఉంటుంది. ఇలా కొలుచుకోవడం వల్ల ఏంటంటే లెఫ్ట్ రైట్ అనేది కుట్టుకోవడం అవుతుంది అన్నమాట. మనం ఒక్కసారి అలా కొలుచుకుంటే మంచిది. చూసారు కదా, ఒకటి లెఫ్ట్ వచ్చింది, ఒకటి రైట్ వచ్చింది. ఇలా కొలుచుకోవడం వల్ల ఏంటంటే లేదు కొలుచుకోకుండా మనం కుట్టించుకున్నామంటే అనుకోకుండా అలా ఒక్కొక్కసారి అలా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతి బ్లౌజ్కి కూడా ఆ విధంగా కొలుచుకుంటే అలవాటు అనేది చేసుకుంటే మనకి తేడా అనేది రాదు. ఈ విధంగా 3వ డాట్ అనేది వేసేసుకోవాలి. చిన్న ట్రిప్స్ అనేవి కూడా ఫాలో అవుతూ ఉంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కుట్టుకోగలుగుతామండి. అలాగే ఏమైనా చిన్న మిస్టేక్ ఏమైనా జరిగింది అనుకోండి, మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా మనం ఇప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవి షేపులు చూసారు కదా, రెండు షేపులు కూడా ఒకేసారి లోపలిది బయటిది కూడా ఒకేసారి కట్ చేసుకున్నాము. ఇది ఏంటంటే ప్యాంట్ క్లాత్ అనేది వేసుకుంటే షేపులు అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ అనేది బాగుంటుంది, షేపు గట్టిగా ఉంటే షేప్ ముక్కలు. అందువల్ల ఏంటంటే ప్యాంట్ క్లాత్ అనేది వేసుకుంటాము. ప్యాంట్ క్లాత్ కనుక లేకపోతే బ్లౌజ్ పీసులు ఏమైనా వేస్ట్ ఉంటాయి కదా, వేస్ట్ పీసులు ఒక రెండు పీసులు అనేవి వేసుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట షేపులు. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ప్యాంట్ క్లాత్ అనేది వేసుకోవాలి పైనుంచి. ఇలా ఇంత గ్యాప్లోనే ప్యాంట్ క్లాత్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే రెండో షేప్ కూడా సేమ్ ఇలాగే ఈ విధంగా స్టిచ్ చేసుకొని చక్కగా షేప్లు అనేది తిరగేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. రెండు షేప్లు కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకొని తర్వాత
ఈ ప్యాంట్ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉంది కదా, ఈ వేస్ట్ అనేది నీట్గా ఈ షేప్లో ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగానే కట్ చేసేసుకోవాలి నీట్గా. చూసారు కదా, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఏదైతే డాట్లు వేసుకొని ఉంచుకున్నామో ఫ్రంట్ పార్ట్ అనేది అతికిసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని మనం షేప్కి ఇంత గ్యాప్లో ఉండి వేసుకోవాలండి. మరి మీదకి షేప్ మీదకి ఎక్కిచ్చేసినట్టుగా లోడింగ్ అనేది చేసుకోకూడదు. షేప్ ఎప్పుడు కూడా లోడింగ్ అనేది చిన్నది బయటకు పెట్టుకొని లోడింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్కి వచ్చేసరికి చక్కగా కరెక్ట్గా ఉక్సులు పిల్ట దగ్గర చాలా నీట్గా అనేది వస్తుంది. ఇలా లోపలికి ఈ డాట్ అనేది లోపలికి పెట్టేసుకోవాలండి, కలిపి కుట్టుకోకూడదు. కుట్టడం వల్ల ఏంటంటే ఎదర షేప్ అనేది కొంచెం పాడైపోద్ది. దానివల్ల ఇలా ఎక్స్ట్రా వచ్చింది కదా, షేప్ అనేది కట్ చేసేసుకుందాము. ఇప్పుడు పైనుంచి షేప్ పైనుంచి కూడా కుట్టేసుకుంటే షేప్లు అనేవి నీట్గా ఉంటాయన్నమాట. చక్కగా ఎదర పార్ట్ అనేది నిలబడినట్టు చక్కగా అందంగా ఉంటుంది. కప్స్ అనేవి నీట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఉక్సులు ఫిల్టు కాజాల ఫిల్టు వేసుకోవాలి. ఇది చూసారు కదా, బ్యాక్ సైడ్ నెక్క దగ్గర తీసిన క్లాత్ అనమాట, మెడ తీసిన క్లాత్. ఈ క్లాత్ని ఉక్సులకి కాజాలకి కూడా వాడుకోవాలి. ఉక్సులకి వచ్చేసరికి 1.5 ఇంచు ఉంచుకోవాలి. కాజాలకు వచ్చేసరికి 2.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి. కాజాలకు వచ్చేసరికి పెద్ద క్లాత్ అనేది ఉండాలి. ఈ విధంగా ఉక్సులు అనేది అతుక్కోవాలి. ఇలా కట్ చేసేసుకొని పైనుంచి ఒక గుట్టు వేసేసుకుంటే ఉక్సులు అనే ఉక్సులు పట్టే అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకుంటే చూసారు కదా, ఇలా కుట్టేసేసుకొని చక్కగా నీట్గా మొత్తం క్లాత్ అంతా కూడా లోపలికి మడత పెట్టేసుకోవాలండి. మొత్తం లోపలికి ఉక్సులకి అయితే మాత్రం మొత్తం లోపలికి క్లాత్ అంతా మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలి నీట్గా. చూసారు కదా, ఉక్సులది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజాలు చేద్దామండి. చూసారు కదా, కాజాల పట్టీ కూడా సేమ్ ఇలాగే కొంచెం ఏంటంటే కాజాల పట్టీకి అనేది బయటకు పెట్టుకోవాలి. కుట్టు మీద నుంచి వేసుకోవాలన్నమాట. మనం స్టార్టింగ్ ఏదైతే కుట్టేసామో కుట్టు మీద నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. కాజాలదని తెలియడం కోసం ఇలాగా 2 కుట్లు అయితే వేసుకుంటే కాజాలదని తెలుస్తుంది. ఇది కాజాలు వేసుకునే పట్టీ అనేసి. చూసారు కదా, ఉక్సులు కాజాలది కూడా వేసేసుకున్నాము. 2 చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో, చక్కగా అందంగా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ అనేది అతుకుదామండి. బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ అనేది ఇలా అతికిసుకోవాలి నీట్గా. ఇలా 2 ఫ్రంట్ పార్ట్ కూడా తెచ్చి ఈ విధంగా బ్యాక్కి భుజాల మీద అతకాలి. ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదండి. నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ అండి. బ్లౌజ్ పూర్తిగా మనకు అర్థమయ్యేదాకా కూడా కొంచెం మనకు కష్టం అనిపిస్తూ ఉంటుంది, కానీ బ్లౌజ్ అనేది మనం అర్థం చేసుకొని కుట్టడం కానీ నేర్చుకుంటే చాలా ఈజీ అనమాట. చూసారా, ఇది ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఈ క్రాస్ ముక్కలు ఏంటంటే మనం మెడకి వేసుకోవాలి. మెడ ముక్కలు ఎప్పుడు కూడా రౌండ్ నెక్కి ఎప్పుడు కూడా క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా క్రాస్గా ఉండి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా అతికిసుకొని ఇది నెక్కకి వేసుకోవాలి. ఫ్రంట్ నుంచి ఇలా షార్ట్ చేసుకొని కొద్దిగా ఇలా మనం క్లాత్ సరి చేసుకుంటూ ఎగుదిగు లేకుండా చక్కగా సరి చేసుకుంటూ క్లాత్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. నెక్కి ఇలా తయారైపోయింది కదండి, నెక్కకి వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం పైనుంచి ఇలా కుట్టేసుకురావాలి. నెక్క పైనుంచి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ అంతా ఇలా కొద్దిగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి నీట్గా. అలా అయితే నెక్ అనేది చాలా అందంగా రౌండ్గా వస్తుంది. చూసారు కదా, నెక్ అంతా కూడా చక్కగా ఇలాగ కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్కకి ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో ఇదంతా నీట్గా కట్ చేసేసుకొని ఈ విధంగా మడిచి చేతి కుట్టు అనేది వేసుకోవాలి.
ఇలాగా బ్లౌజ్ అంతా తయారైపోయిన తర్వాత ఇప్పుడైతే మనం షోల్డర్ దగ్గర నుంచి చూసారు కదా ఇలాగా హ్యాండ్స్ అనేవి ఎత్తుక్కోవాలి. ఉంది కదా ఇది ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకోవాలంటే చిన్న కట్ట పెట్టుకున్నాం కదా మనం, ఇది ఫ్రంట్కి రావాలని లోతు తీసుకున్నాం కదా, అది ఇలా ఫ్రంట్కి వచ్చేలా చూసి వేసుకోవాలి. ఇది ఫ్రంట్కి, ఇది లెఫ్ట్కి, ఇది రైట్కి, ఇది బ్యాక్ సైడ్కి ఈ ఘాటు పెట్టింది ముందుకి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్కి ఇలా అతుక్కోవాలి. ఇలా సెంటర్లోంచి అతుక్కుంటే మనకి ఏంటంటే హ్యాండ్స్ అనేవి తేడా రాకుండా వస్తాయి. స్టార్టింగ్ నుంచి వేయాలి అంటే వేయలేమండి. ఎలా ఎంత పెద్ద సీనియర్స్ అయినా కూడా వేయలేరు, తేడా అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా సెంటర్ నుంచే హ్యాండ్స్ అనేవి అతుక్కోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో, ఈ విధంగా అతుక్కోవాలి హ్యాండ్స్ అనేవి. ఇలా సెంటర్ నుంచి అతుక్కోవడం వల్ల ఏంటంటే చాలా నీట్గా హ్యాండ్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. చూసారా ఇలా చక్కగా కుట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి ఇలా మడత పెట్టుకొని ఇక్కడ నుంచి మనం సైడ్ కుట్లు అనేవి వేసుకోవాలండి. ఎంత అయితే మనకి లూజు ఎక్కడ దాకా కుట్లు వేసుకోవాలనేది ఒక్కసారి మనం కొలత బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్తో పాటు కొలుచుకొని ఈ విధంగా కుట్లు అనేవి వేసుకోవాలి. ఇది కూడా ఏంటంటే ఉక్సులు పట్టి పక్క నుంచి ఉక్సులు పట్టి నుంచో కొలుచుకోవాలి. కాజాల పట్టి దగ్గర నుంచి అంటే లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ది, రైట్ హ్యాండ్ అయితే రైట్ది, అదే హ్యాండ్స్ అదే బ్లౌజ్ తోటి కొలుచుకుంటూ కుట్టుకోవాలి. చూసారు కదా, ఇగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఆపి ఒక్కసారి క్లాత్ అంతా కూడా సరి చేసేసుకొని నడుం దగ్గర అంతా కూడా సరి చేసుకొని ఒక్కసారి కుట్టు అనేది వేసుకోండి. అలా అయితే చాలా నీట్గా వస్తుంది, మడతలు అవి పడుకోకుండానే. ఒక్కసారి చూసారు కదా, ఇది ఉక్సులది అనమాట. ఉక్సుల దగ్గర నుంచి మనం ఉక్సులు పట్టి నుంచి ఒకసారి ఫ్రంట్ షేపులు ఉన్నాయి కదా, షేపుల దగ్గర నుంచి కొలుచుకొని కుట్టేసుకుంటే తేడా అనేది రాదు, ఎక్కువ ఖర్చు అనేది మిగలకోకుండా వస్తుందన్నమాట నీట్గా. ఇలాగా 3 కుట్లు అనేవి వేసేసుకోవాలి. ఎప్పుడన్నా ఏంటంటే టైట్ అయినా సరే ఇప్పుకోవడానికి ఉపయోగపడేలాగా ఒక 3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా దారాలు అవి పీసుల్లా ఉంచుకుంటే బాగోదు. చక్కగా రప్పలాక్కొని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా పీసులు అనేవి పొడవుగా దారాలు ఉంచకూడదు. ఉంచితే బ్లౌజ్ ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగోదు అనమాట, అందంగా కనిపించదు. ఒక్కసారి బ్లౌజ్ అంతా కూడా కొలిచేసుకుందామండి. చూసారు కదా ఈ విధంగా. ఇంకో ఇదైతే ఎక్స్ట్రా వచ్చింది. ఇవి ఏంటంటే మనం నడుము మీద కుట్లు వేసుకోవాలి కదా, ఆ కుట్లనే వేసేసుకుందామండి. ఈ విధంగా బ్లౌజ్ అంతా తయారైన తర్వాత కుట్లు వేసుకుంటేనే చాలా అందంగా ఉంటుందండి. స్టార్టింగ్ అయితే వేసుకోకూడదు. ఈ విధంగా చక్కగా చూసారు కదా, ఇలాగా సెంటర్లోని కుట్టు అలాగే నడుము దగ్గర పట్టుకొని ఈ విధంగా కుట్లనే వేసుకోవాలి. వీటి మీదకి వచ్చేలాగా మనకు సైడ్ ఉన్న కుట్లు అలాగే బ్లౌజ్ సెంటర్ పట్టుకొని కుట్టు అనేవి వేసుకోవాలి. చూసారు కదా ఇంత గ్యాప్లో అనమాట, కుట్లకి ఇంత గ్యాప్లో ఉండాలి నడుము దగ్గర ఉన్న కుట్లకి. ఇది కూడా సేమ్ అంతేనండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అయిపోయిందండి, బ్లౌజ్ అంతా కూడా తయారైపోయింది. ఈ విధంగా మీరు కానీ స్టిచ్ చేసుకుని ఇలా ఉంటే చాలా నీట్గా అందంగా వేగంగా కూడా కుట్టించుకోగలుగుతారు. చూసారు కదా కరెక్ట్గా వచ్చింది. బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మొత్తం అంతా కూడా కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా, నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి.